కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం. కొట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ బ్యాంబుకు ఒక బొక్క పడ్డది, ఆ బొక్కల మొత్తం బొగ్గు వెళ్ళింది. ఇప్పుడే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే ఏంటి చెప్పరా? కొట్టుడు ఏంటి కాదురా, మనం మారేడుమిల్లి పోతున్నాం. మేము మారేడుమిల్లి పోతున్నాం ఇవాళ. సో వ్లాగ్ చేస్తున్నాం, చిన్న ట్రిప్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం కాలేజ్ దగ్గర నుంచి. మా కారు మామూలు అందరూ రాలే, లేట్ చేస్తారు. షార్ప్ 6 o'clock బయలుదేరదాం అంటే వీని వల్ల లేట్ అయింది. డ్రైవర్ నా కొడుకు. ఎంటర్టైన్మెంట్ అండగా వచ్చారు నీకుండా అసలుకి రామయ్య ఇప్పుడు రామయ్య వేస్తూ అవునట్రా. గాయస్, ఇప్పుడు మేమైతే నల్గొండకు వచ్చినాం. ఇక్కడ మా ఫ్రెండ్ ఇంకొకడు ఎక్కడో ఉన్నాడు. సో ఇక్కడికి వచ్చి వాడిని పికప్ చేసుకొని వెళ్ళిపోడే. టిఫిన్ చేసి ఫుడ్ పెడతాను వాళ్ళ మమ్మీ అట్లే చేసి వెళ్ళిపోడే. ఇప్పుడు మనం రామ్ చరణ్ 400 అవుతున్నాం. ధోతి కట్టించారు. రామ్ చరణ్ ధోతి ఫంక్షన్. రామ్ చరణ్ తమ్ముడు నందు. దెన్ నౌ ఏం మారలే అదే ఇది థ్యాంక్ యూ. ఏంటది? ఏటీఎం పైసలు వస్తాయని అనుకున్నాడు, రాలే. డబ్బులు వచ్చినాయి లేదు చూద్దాం. ఇందులో ఏటీఎం అంటే డబ్బులు వస్తాయి. 5 రూపీస్ పెట్టుకుంటే 200 రూపీస్ వచ్చినాయి. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగే కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం. కొట్టు. ఫైనల్లీ మనం అయితే భద్రాచలం అయితే ఘోరగా కాలు దగ్గర మొంగడుకుంటే బెస్ట్ నా ఉద్దేశం. ఇప్పుడే ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనుకుంటాను. అది ఇది బస్, ఫ్రీ బస్ అంట. ఏమో మరి అన్నాడు అరుణ్ గారు, నాకు తెలియదు. బాగుంది బస్ అయితే. ఇది బస్సు మనం పబ్లిక్ కూడా కాదురా, ఇది ఏదో ఊరేగించడానికి అనుకుంటా. కాళ్ళు మాత్రం మామూలు కాల్చలేవు గాయ్, చెప్పులు లేకుండా పోతున్నాం. నీకేనా సప్లీలు? నాకు ఫ్రెండ్స్ 3, వీనికి 2, నాకు 1, 2 సప్లీరా. 2 ఉండే నేను ఒకటి రాసి క్లియర్ అయితే కొడుతున్నాను. 3. వీళ్ళందరూ గుడికి దేవుని కోసం రాలేదు. వీళ్ళ సప్లీ, వీళ్ళ స్వార్థం రా. మీ స్వార్థం కోసం వచ్చి గుడికి ఎప్పుడైనా. మరి నువ్వెందుకు వస్తున్నావు గుడికి? మనసు తృప్తిగా ఉండాలి. మనసు తృప్తిగా ఉండాలి. అందరూ చాలా సేపటి తర్వాత మా దర్శనం అయితే అయిపోయింది.
కిందికి వచ్చేసినాం. వీళ్ళందరూ కార్ దగ్గర వేరు, రష్ ఏం లేదు. కొందరేమో ప్రసాదం తీసుకుంటాను అక్కడ ఉన్నారు. భద్రాచలం నుండి మారేడుమల్లి రూట్ లో మధ్యలో తినడానికి లంచ్ చేయడానికి ఆగినాం. 4 అవుతుంది, లేట్ అయింది ఇప్పటికే, ఆకలి బాగా అవుతుంది, అందుకే ఆగినాం. ఇదేంది ప్రతిసారి స్పెట్స్ పెట్టుకుని షో చేస్తున్నాం అనుకుంటారా, కళ్ళ కింద మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చాయి, 2 రోజులు నిద్ర లేదు, అందుకే పెట్టుకున్నా. పాండ్రా మీరు ఏం చేస్తున్నారు? గాయ్స్ మేమైతే మారేడుమల్లి రీచ్ అయినాం, కానీ మేము పోవాల్సింది గుడిసా వ్యూ పాయింట్ పోవాలి. ఇక్కడ నుంచి ఇంకా 40 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ మాకు కావాల్సినవి అన్నీ ఇక్కడ తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా పైనకి వెళ్ళాలి అన్నీ తెలుసుకొని అక్కడ ఆగి తిని స్టార్ట్ అవుతాం. ఇంతకుముందు ఘాట్ రోడ్ మనకు ఒక 30 ఒక 40 కిలోమీటర్స్ వరకు ఘాట్ రోడ్ మొత్తం. వామ్మో, నాకైతే సుస్తు పడ్డది. ఓకే చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నేను ఈ మారేడుమిల్లి అట ఈ నుంచి గుడిసా పోనీకి వాళ్ళు జీప్ బులోరో తీసుకుంటారు. దానికి రూమ్స్ కూడా ఉంటాయట, కానీ వాళ్ళే అరేంజ్ చేస్తారు అట. ఇప్పుడు నీకు క్యాంప్ ఇట్లా వేయాలనుంటే వాళ్ళే అరేంజ్ చేస్తా అన్నారట. ఆమె విజిటింగ్ కార్డు ఒకటి. మనం ఎక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఆలోచన కారు కాదు, విజిటింగ్ కార్డు ఇచ్చింది వాళ్ళు, ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చెప్తారంట. ఓకే ఓకే, నాకైతే ఏం అర్థం కావట్లే, ఏమో చెప్తారు. సరే, ఏ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తాను మీకు. బాయ్. సో మనం గుడిసా హిల్ స్టేషన్ పోవాలంటే మన వెహికల్ పోదో డౌటే అంట. ఇక్కడనే వెహికల్ మాట్లాడుకొని ఇక్కడ నుంచే పోవాలంట, కారు ఇక్కడ పార్క్ చేసి మారేడుమల్లిలో. సో వెహికల్ మాట్లాడుకొని ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. 8 మంది 8,000. మేము బడ్జెట్ లో అడ్జస్ట్ అవుతాం. 2 బండ్లు కదా, యూట్యూబ్ పెడతాం. అదే మీ నెంబర్ కూడా పెడతాము, వస్తారు చాలా మంది వస్తారు. ఓకేనండి, సరే ఫిక్స్ ఇక. మీరు 2 బండ్లు కదా, ఫుడ్ ఏం కావాలన్నది మీరు అరేంజ్ చేస్తారు, 2 బండ్లు రెడీ చేస్తారు వాళ్ళు. ఓకే, ఎంతసేపు నేను రెడీగా నేను ఇది తెచ్చుకుంటాను వెళ్ళి, మీరు రెడీగా ఉంటే చాలు. మీరు ఫుడ్ రెడీ ఇప్పుడు ఇది ఒకటి ఎంత అంకుల్? 250. ఇవి 3 ఒకటి ముగ్గురు సరిపోతుంది, కానీ మీకు సరిపోతుంది సరిపెట్టేసుకోండి. లేదంటే వైట్ రైస్ కొంచెం వండమంటే ఉంటారు, చికెన్ వండమంటే ఉంటారు. బిర్యానీలు రెడీగా ఉన్నాయి, ఏమైనా వైట్ రైస్ వండితే కొంచెం కూర వండమంటే ఉంటారు. కూర మామూలు ఉల్లిపాయలు వేసి బాగా ఉంటారు, గ్రేవీ లెక్క. కూర ఎంత? కూర కేజీకి 500. కేజీకి 500 ఎక్కడన్నా అంతే. ఇది 250 అర కేజీ, అర కేజీ 250. అది అర కేజీ 250. ఇప్పుడే ఒక 5 ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే మేము కార్ మాట్లాడుకున్నాం కదా గుడిసా హిల్ స్టేషన్ పోవడానికి. అయితే ఆయన ఫస్ట్ మమ్మల్ని అడ్వాన్స్ అడిగిండు. అడ్వాన్స్ అడిగితే 3,000 కొట్టి, నేను బయట పక్క ఫోన్ మాట్లాడుతున్నా, మా వాళ్ళు అడ్వాన్స్ మాట్లాడుతారు, అడ్వాన్స్ ఇచ్చేసారు. అడ్వాన్స్ 3,000 4,000 ఇచ్చేసారు. చీకటి ఉండే. నేను అక్కడ పోయి అరే ఏమైంది కొట్టేసారు అడ్వాన్స్ అంటే, ఆ 3,000 కొట్టేసినాం రా అడ్వాన్స్. ఆగురా, సేమ్ మా వాళ్ళు ఎక్కడ ఉన్నాడు. 3,000 అడ్వాన్స్ కొట్టేసాం రా అంటే, అరే 3,000 అడ్వాన్స్ తీసుకుని అట్టే ఓడి కదా అని అంటాడు. అదే ఏదో అన్నా అడిగితే ఆయన ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇట్లా, ఏంటి బ్రో అంత మాట అన్నావు అన్నాడు. ఏంటి బ్రో అట్లా అంటున్నావు అది అంటాడు. నాకైతే ముఖం పెట్టుకోవాలి ఏం అర్థం కాదు అసలు. ఘోరంగా అంటే ఘోరంగా చెండాలంగా అనిపించింది, నాకు గలీజ్ అనిపించింది. సో మన బొంగులు అయితే రెడీ అయిపోయినాయి, కర్రీ చేస్తారు, కర్రీ కూడా అయిపోయినాయి. మొత్తం ఈ బొంగు చికెన్ కర్రీ అన్ని 8 మెంబర్స్ సరిపోయి మొత్తం కలిపి 1,500 అవుతుంది మొత్తం. చపాతీలు కూడా ఎవరు రేటింగ్ ఇస్తాడు? ఆంటీ నెంబర్ చెప్పండి, మీరు చెప్పండి. 8247 2181 682. ఓకే, ఇంకోటి చెప్తాను, ఫోన్ పే నెంబర్ చెప్తున్నారా, 709 530 6524. ఓకే, మీ పేరు? డి అప్పారావు. ఓకే. ఎవరైనా మారేడుమల్లికి వస్తే గుడిసాకు పోవడానికి ఇతని దగ్గర మాట్లాడుకోండి. నెంబర్ నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు, మన కామెంట్ లో మెన్షన్ చేస్తా. 2 నెంబర్లు పెట్టండి, 2 నెంబర్లు పెడతా. ఒకటి బిఎస్ఎన్ఎల్, ఒకటి ఎయిర్టెల్. ఓకే అండ్ ప్యాకేజ్ మొత్తం ఇవ్వగలం. ఓకే, బళ్ళు ఎన్ని అయినా పెడతాం, రూమ్స్ అయినా ఫుడ్ అయినా అన్ని బాగుంటాయి. ఓకే 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 అన్న. పాపం ఇంతసేపు నేను తిట్టింది అన్నది ఇయ్యానని పాపం ఫీల్ కాలే, జోక్గానే తీసుకున్నాడు. ఇక నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. నీ మొఖం రా, నువ్వు సంబంధం లేకుండా మాట్లాడగలరు, సంబంధం లేని స్టార్. రీజనబుల్ ప్రైస్ కి బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వగలరు. గైస్ మనమైతే ఇప్పుడే
మారేడుమల్లి నుంచి క్యాంపింగ్ ప్లేస్ కి అయితే బయలుదేరినాం. ఇక్కడ కాదు ఉంటాయి నీకు ఎందుకు అంటున్నాను. ఇక్కడ నుంచి బయలుదేరినాం. హాయ్ ఎప్పుడు సార్ అందరూ ఇంకా బ్యాగ్ వాళ్ళు నీకు ఎట్లా ఉంటుంది BSNL ఉంటుంది. సో గాయ్స్ మేమైతే వచ్చేసినాం. గుడిసా కాదు రాంబాయ్ మధ్యలోనే కింద క్యాంపింగ్ ప్లేస్ క్యాంపింగ్ సైడ్ కి అయితే వచ్చేసినాం. క్యాంప్ సైడ్ కి. సో ఇక మీరు తెచ్చుకో సామాన్ టెంట్ అయితే వేయాలి. ఇప్పుడు టెంట్ వేయాలి. చాలా మంది వచ్చారు ఇక్కడ. ఫస్ట్ అయితే నువ్వు రారా వసంత్ వాళ్ళు వస్తారని మంది వచ్చారు ఇక్కడ అయితే. ఒక టెంట్ అయితే ఆల్రెడీ ఇంకో టెంట్ ఇప్పుడు వేసి స్టార్ట్ చేస్తారు. అంతలో అరుణ్ ఫైర్ పెడుతుండు. గాయ్స్ మేమైతే ఇప్పుడు గుడిసా హిల్ స్టేషన్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. నైట్ క్యాంపింగ్ సైట్ ఇక్కడ వండుకొని మార్నింగ్ లేచి వచ్చాం. కార్ జర్నీలో మొత్తం వండుకున్నా, అందుకే ఏం క్యాప్చర్ చేయలేకపోయినా. బట్ నేను వేస్తా, మా ఫ్రెండ్స్ తీసిరు వీడియో, అది వేస్తా. వ్యూ పాయింట్ అయితే చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి. అరే ముచ్చుకుంటున్నారా? అరే మిమ్మల్ని ఫ్యూచర్ ఫోటోగ్రఫీ అది అటు కాదు ఇటు కాదు ఆగురా, సన్ క్యాప్చర్ చేస్తున్నా. సెన్స్ లేదు, పాడు లేదు. సన్లైట్ బాగుంది కదా. సో గాయ్స్ ఫోటోలు దిగే కార్యక్రమం అయితే అయిపోయింది. పోతున్నాం, మళ్ళీ ఎట్లా వచ్చినా అట్లా పోతున్నాం. కానీ ఇదైతే ఎప్పుడు మస్తు కష్టం అవుతుంది. అమ్మ కొండలు కొండలు, రాళ్ళు రాళ్ళు నడవడానికి అయితే లేదు. ఇందులో మొత్తం రాళ్ళు రాళ్ళు, రప్పలు రప్పలు ఉన్నాయి. ఈ క్యాబ్ పెట్టుకొని అరే మనం వచ్చింది కౌబాయ్ ఏరియా. ఇక్కడ అసలు క్యాబ్ పెట్టుకొని ఇక్కడ సూపర్ ఉంటారా గాయస్. మీరైతే ఒకవేళ మారేడుమల్లికి వచ్చినట్టయితే ఆ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అయితే అస్సలు అస్సలు అంటే అసలు ఇంకొకరి చండాలంగా ఉంది. ఫ్లాష్ బ్యాక్ బాగా చండాలంగా ఒక కారం, ఇదంతా కారం కారం ఉంది. టేస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ బ్యాంబోకి ఒక బొక్క పడ్డది, ఆ బొక్కలో మొత్తం బొగ్గెళ్ళింది. అది ఫస్ట్ క్వాంటిటీ కూడా చాలా అంటే చాలా 4 పీసులు వచ్చినాయి. హాఫ్ కేజీ అని ఇచ్చారు. హాఫ్ కేజీకి ఎన్ని వస్తాయి? చండాలంగా ఉంది అసలు అస్సలు అంటే అసలు తీసుకోకరి. గాయస్ మేము మార్నింగ్ మేము వచ్చింది అక్కడికే, బండ్లు అక్కడనే పార్క్ చేసిర్రు మార్నింగ్. అక్కడ నుంచి ఇక్కడ అంతా నడుచుకుంటూ వచ్చినాం. సుక్కలు కనిపించినాయి ఇక్కడికి వచ్చేసరికి. మాకైతే ముఖం ఏరియా అక్కడ కాదు, గడి ఒక షార్ట్ ఉంటారా గీనంగా? ఏమో నాకైతే తెలియదు మరి. 100 లారీలు పోతాయి మొత్తం అయితే. ఇక్కడ పుష్ప అయితే షూటింగ్ అయితే చేసారు అన్న, కానీ ఎక్కడ ఎగ్జాక్ట్ తెలియదు. కానీ అక్క ఆ సుమోలో కంచెలు ఇక్కడికి వచ్చేసరికి అయితే చుక్కలు కనిపించినాయి మాకు. మా రాళ్ళు రాళ్ళు అంత ఎత్తు అమ్మో. కానీ వ్యూ అయితే బాగుంది చూడండి. సో గాయస్ ఇక్కడ మధ్యలో మారేడుమల్లి నుంచి
వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే మధ్యలో ఒక వ్యూ పాయింట్ కనిపించింది, అందుకే ఇక్కడ ఆయన వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్ కనిపిస్తే ఆయన చూపిస్తాను. ఏమని అంత లేదు దీని మొత్తం ఆగలేకపోతే దాని మొత్తం మంచి వ్యూ పాయింట్ చేసారు. మొత్తం పోలీసులు గిట్లా వస్తారు బండి పంచాలి మనకి మంచి చల్లగా ఉందా, పీస్ఫుల్ ఉందా. నాకైతే వాటర్ సౌండ్ అంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ వాటర్ సౌండ్ ఉంటుంది గుగులు అని బాగుంటుంది. అమ్మ తోడు అటు సైడ్ ఫ్లో ఉంది కదా, అక్కడ ఆడ ఫ్రెష్ ఉంటాయి వాటర్, నీళ్ళు ఆగుతున్నాయి, ఇక్కడ ఆగట్లే, ఫ్లో ఉంటేనే ఉంది అట్లే. ఎత్తున్నావు కదా చేయరా. ఇప్పుడు మీరు మీకు అర్జెంట్ బాత్రూమ్ వచ్చింది, మీకు మక్స్ అలాంటివి ఏమి ఉండవు. సో ఇది ఒక బాటిల్ తీసుకొని ఇట్లా నలిపి ఎడ్జ్ నుండి కొట్టుకుంటూ వెళ్తే ఇంతవరకు కట్ అయింది. సో ఈ పలికిన తర్వాత చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఏమంటారు, వీడు పోతుంటే డోర్ వేసుకొని కోతులేస్తే ఉంచు. డోర్ వేసుకొని కోతులేస్తే ఉంచుతుంది. ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. అరే తుప్పా చదవా గైస్, మీ అయితే మెస్ లా ఆగి లంచ్ చేస్తున్నాం. లంచ్ చేస్తుంటే వెయిటర్ వచ్చి విని అడిగాడు బంగాళదుంప తింటామంటే బంగాళదుంప ఆల్రెడీ కావాలంటే బంగాళదుంప ఆల్రెడీ కావాలంటే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రూమ్కి వచ్చి రూమ్ లో రెస్ట్ తీసుకోకుండా ఏం చెప్తారో చూడరు వీళ్ళు తినుకుంటా. ఇక్కడ కూడా యానిమేనే, రూమ్లో హాస్టల్లో యానిమేనే, కాలేజీలో యానిమేనే, ఇంటికాడ యానిమేనే, బయటకు వచ్చి ఎక్కడన్నా ట్రిప్కి వచ్చినా కూడా యానిమేనేనారా. ఎట్లుంటది? సూపర్ అంతే యానిమే చూసుకుంటూ ఉంటారు మీరైతే. పొద్దున్న లేవరు, కొంచెం నైట్ 4 గంటల దాకా 3 గంటల దాకా చూడకూడదు, పొద్దుగాల 6 గంటలకు లేరు. బంద్ చెప్పి ఏరా కండలు చూపిస్తున్నావురా స్టైరా. మెంటల్ అవుతుంది. గైస్ మేమైతే రూమ్ మేము తీసుకున్న యానంలో మేము తీసుకున్న రూమ్ వెకేట్ చేసి ఇక్కడ బయట బీచ్ రోడ్ అంట, ఇది యానం బీచ్ రోడ్. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి టిఫిన్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం. టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ డైరెక్ట్ యానం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళడమే. అంకుల్ 4 బోండాలు ఇవ్వండి. అరే మీరేం తింటారా? దోశ చెప్పారా? ఏం చెప్పా? దోశ నీకు తెలుసా? చెప్పారా? బోండాలు ఇంతే వస్తాయి, అదే దోశ అంత వస్తుంది. నువ్వేం చెప్పారా? దోశ 4 దోశలా? సర్లే మేము బోండాలు చెప్పాం. చట్నీ ఏం చట్నీ? కొంచెం కొత్తగా ఉందండి. అయితే ఇక్కడ వడలు అని అంట, ఏమంటారా? గ్యారెలు అంటారు. గ్యారెలు అండి, వడలని కూడా గ్యారెలు అంటారు. మన దగ్గర గ్యారెలు అంటే ఊర్లో మాట్లాడక కాదా వచ్చి మీ హైదరాబాద్ అని అడిగిండు. ఎట్లా తెలుసంటే మిమ్మల్ని ఉత్తిన అర్థమైపోతుంది.
మిమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది అంటాడు. మేమంటే ఆలుగడ్డ అన్నమాట. ఆలుగడ్డ అంటే అర్థమైపోయింది హైదరాబాద్. సో తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా బంగాళం మనాలి పడాలంటే ఇక్కడ మేము ఆలుగడ్డ ఎంటున్నాం, కొట్టేస్తున్నారు మమ్మల్ని. ఎట్టుందిరా బొండ? కారం 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 ఉందా? ఒక అరే టెస్టింగ్ పెట్టరు అంటే ఏంటిదిరా? టెస్టింగ్ అంటే 10 గంటలకు కొట్టాలి సార్ యాక్చువల్గా. 10 గంటలకు కొడతారు, కొట్టిన తర్వాత వస్తుంది, లేదా కొట్టకుండా రాదు. కింద కూడా మీకు కొట్టేస్తాం మటన్ డైరెక్ట్ అంతే. అది మేము కొట్టి ఎవరికైనా నమ్మాలి. ఎలా మీరు వస్తుంది మీకు ఇందులో కూడా వేస్తున్నాం. ఓకే 2868 టికెట్ తీసుకోవాలంట. 5650. ఎంత ఒక టికెట్ ఎంత? 30 రూపీస్. 30 రూపీసా? 8 members 8 5650. గైస్ మేమైతే ఇప్పుడే యానంలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చినాం. లోపలికి 400 మీటర్స్ ఉంటుందంట. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అటు వెనక బోటింగ్ అవి ఉంటాయంట. టికెట్ అయితే పర్ ఈచ్ పర్సన్ 30 రూపీస్ తీసుకున్నారు. గాయస్ ఇట్లా ఊతుంటే మా చిన్ననాటి ఫ్రెండ్స్ అన్ని గుర్తొస్తున్నాయి. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజులు అన్నా బోటింగ్ సక్సెస్ఫుల్లీ ట్రిప్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి యానం నుంచి డైరెక్ట్ హైదరాబాద్ కొట్టేసడమే. మొదలు ఇక్కడ లంచ్ చేసేసి ఇంటికి పోయి, ఇంటికి కాదు హాస్టల్ వెళ్ళిపోతాం డైరెక్ట్గా. హైదరాబాద్ ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు చేస్తే డిన్నర్ అయితే నల్గొండలో చేస్తాం. ఇప్పుడు చేస్తే లేకపోతే హైదరాబాద్లో కూడా. ఈ యాక్సిడెంట్ వల్ల మనం ఇప్పుడు గంట ఆగినాం బ్రిడ్జ్ మీద. గంట రాజమండ్రి బ్రిడ్జ్ మీద గంటన్నర ఆగినాం ఈ యాక్సిడెంట్ వల్ల. ఫుల్ ట్రాఫిక్. చిన్న పోవాలని చెప్పి ఇంకే కాదు అందుకే మెల్లగా వెళ్ళాలి. ఇంట్లో చాలా మంది ఫ్యామిలీ మనుషులు ఉన్నారు కదా ఘోరంగా. ఆ బ్లాక్ కలర్ అయితే ఘోరంగా అది మొత్తం లేచిపోయింది. కొడుకే ఉన్నా కలగత్తా తిరిగి వస్తున్నా, నీ సత్తా వాడికి లేదయ్యో. మా ఊళ్ళో మగవాళ్ళున్నా వాళ్ళల్లో వందస్తున్నా, నీ వంటి వాడే లేడయ్యో. Hey!